రైతులకు సౌకర్యంగా ఉండడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రారంభించారు. ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకొని మంచి మద్దతు ధర పొందాలని, సరైన తేమ శాతంతో ధాన్యాన్ని తరలించాలని సూచించారు. రైతులు అమ్మిన ధాన్యానికి సరైన సమయంలో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిమియా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి మరియు డిఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ సుజాత తదితరులు ఉన్నారు. రుణమాఫీ, రైతు బంధు ఆధార్ కార్డు, కొత్త ఇంద్రమ్మ ఇండ్లు ఇవన్నీ మీకు ఫెసిలిటీ చేస్తుంది. రానున్న కాలం కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలని కోరుకుందాం. అందరు కలిసికట్టుగా పనిచేద్దాం. మా కాంగ్రెస్ ప్రభుత్వానికే పనిచేద్దాం. బొప్పాపూర్లో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అక్కడ మెయిన్ ఆఫీస్ దగ్గర మనం ఈ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. ఈ సెంటర్ దగ్గర దాదాపుగా 1000 మంది రైతులు వస్తారు అది అమ్మడానికి. సో ఇప్పుడు కొంచెం ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. అంటే మిల్ శాంక్షన్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది మిల్ శాంక్షన్ అవసరం లేదు. మీరు ఫార్మర్స్ రైతులు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి మీ వరి కాంటా చేయాలి. కాంటా చేయాలంటే మిల్ ఒకవేళ ఉండకపోతే కూడా, బీజీ ఇవ్వకపోతే కూడా మనం మా దగ్గర ఉన్న గోడౌన్స్లో పంపుతాం. అక్కడ ఒకసారి దిగిన తర్వాత రైతులకి పైసా పడతాయి. దీనికి మిల్ సలహా ఏమంటే మీ అగ్రికల్చర్ మార్కెట్ ఐకేపీ సెంటర్స్ వాళ్ళతో మీరు వెంటనే ఇమీడియట్లీ ఎక్స్పెడిషియస్లీ అది చేయాలి, కాంటా చేయాలి. కాంటా చేస్తేనే రైతుకి మేలు జరుగుతుంది. ఓకే. సో ఇదే విధంగా ఈ మొత్తం ఇక్కడ దాదాపుగా 191 సెంటర్స్ ఐకేపీ సెంటర్కి ఇవ్వడం జరిగింది. సో మొత్తం జిల్లా వ్యాప్తంగా. సో బాగా మా డిఆర్డీఓ గారు, మా మహిళా గ్రూప్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా ముందుకు తీసుకువెళ్ళాలి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. అది చేస్తూ మీకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను.